హాయ్ ఫ్రెండ్స్, ప్రీవియస్ వీడియోలో మనం టైమ్ అండ్ వర్క్ యొక్క ఇంట్రడక్షన్ చూసాము. సో ఇప్పుడు మనం ఇందులోంచి ప్రాబ్లమ్స్ అడిగితే ఏ విధంగా సాల్వ్ చేయాలో నేర్చుకుందాం. సో మనకిచ్చిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? లత కంప్లీట్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 20 days. రవి కెన్ కంప్లీట్ ద సేమ్ వర్క్ ఇన్ 30 days. ఇన్ హౌ మెనీ డేస్ బోత్ లత అండ్ రవి టుగెదర్ కెన్ డూ ద వర్క్. సో మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి? లత 1 డేలో 20 అంటే లత పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 20 days. ఒక వర్క్ని అంటే పర్టికులర్ వర్క్ని లత 20 daysలో కంప్లీట్ చేసిందనమాట. సో లత ఎన్ని డేస్లో? 20 daysలో కంప్లీట్ చేసింది. అండ్ నెక్స్ట్ రవి కెన్ కంప్లీట్ ద సేమ్ వర్క్ అంటే అదే వర్క్ని రవి 30 daysలో కంప్లీట్ చేశాడనమాట. అంటే సేమ్ వర్క్ అనమాట, ఇద్దరికీ అసైన్ చేసింది. లతానేమో 20 daysలో కంప్లీట్ చేస్తే రవి అదే సేమ్ వర్క్ని 30 daysలో కంప్లీట్ చేశాడు. ఇన్ హౌ మెనీ డేస్ బోత్ లత అండ్ రవి టుగెదర్ కెన్ డూ ద వర్క్. లత అండ్ రవి కలిసి అదే వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేయగలరు? ఇప్పుడు లతానేమో 20 daysలో వర్క్ కంప్లీట్ చేస్తే రవి 30 daysలో కంప్లీట్ చేశాడు. సో అదే వీళ్ళిద్దరూ కలిసి వర్క్ చేస్తే సేమ్ వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేయగలరు? ఇది క్వశ్చన్ అనమాట. సో ఇంట్రడక్షన్లో మనం చూసాం కదా, టుగెదర్ అన్నప్పుడు మనకి వచ్చేది ఏంటి? పాజిటివ్ సైన్ అనమాట. సో ఫార్ములా ఏంటి? టుగెదర్ అన్నప్పుడు లత AB/A + B. సో ఈ ఫార్ములా మనం యూజ్ చేయాలి. అంటే 20 × 30/20 + 30 600/50. సో 60/50 అనమాట. సో ఎన్ని టైమ్స్ పోతుంది? 12 times. సో వాళ్ళిద్దరూ కలిసి ఎన్ని డేస్లో వర్క్ కంప్లీట్ చేయగలరు? 12 daysలో అనమాట. సో మనకి ఎప్పుడైనా సరే ఒక పర్సన్ ఇన్ని డేస్లో వర్క్ కంప్లీట్ చేస్తారు అండ్ సెకండ్ పర్సన్ ఇన్ని డేస్లో వర్క్ కంప్లీట్ చేస్తారు అని ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళిద్దరూ కలిసి ఎన్ని డేస్లో సేమ్ వర్క్ని కంప్లీట్ చేయగలరు అని అడిగినప్పుడు మనం యూజ్ చేసే ఫార్ములా ఏంటి? AB/A + B. సో అదే మనం ఎలోన్ అంటే ఒక పర్సన్ వర్క్ ఇచ్చి విత్ ద హెల్ప్ ఆఫ్ అని అడిగి సెకండ్ పర్సన్ అంటే బి యొక్క ఎలోన్ టైం ఎంత అని అడిగినప్పుడు యూజ్ చేసే ఫార్ములా ఏంటి? ఇక్కడ నెగిటివ్ ఫార్ములా యూజ్ చేస్తామన్నమాట. సో టుగెదర్ అన్నారు కాబట్టి మనం యూజ్ చేసేది పాజిటివ్ సైన్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఈ క్వశ్చన్లో మనం ఇద్దరు కలిసి వర్క్ చేస్తే యూజ్ చేసే ఫార్ములా చూసాం. ఇక్కడ 3 members అంటే 2 members కన్నా ఎక్కువ మంది కలిసి వర్క్ చేసినప్పుడు టుగెదర్ అని అడిగినప్పుడు మనం యూజ్ చేసే ఫార్ములా అండ్ దాన్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఇచ్చిన క్వశ్చన్ ఏంటి? ఇఫ్ రవి కంప్లీట్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 12 days అండ్ ద సేమ్ వర్క్ ఈస్ కంప్లీటెడ్ బై ప్రశాంత్ అండ్ సుశాంత్ ఇన్ 15 and 20 days రెస్పెక్టివ్లీ, ఇన్ హౌ మెనీ డేస్ ద వర్క్ ఈస్ కంప్లీటెడ్ ఇఫ్ దే వర్క్ టుగెదర్. మనకి రవి ఒక పీస్ ఆఫ్ వర్క్ని 12 daysలో కంప్లీట్ చేశాడు. అట్ ద సేమ్ టైం ప్రశాంత్ ఏమో 15 days అండ్ సుశాంత్ ఏమో 20 days అన్నారు. సో ఇక్కడ మనకి 3 members యొక్క ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఎన్ని డేస్లో కంప్లీట్ చేశారు అనేది. సేమ్ వర్క్ కాకపోతే డిఫరెంట్ డేస్లో వీళ్ళు కంప్లీట్ చేశారనమాట. అండ్ నెక్స్ట్ ఏంటి? అదే వీళ్ళు ముగ్గురు కలిసి ఎన్ని డేస్లో ఆ సేమ్ వర్క్ని కంప్లీట్ చేస్తారు అని అడిగారు. సో మనం యూజ్ చేసే ఫార్ములా గుర్తుంది కదా, PQ + QR + PR. సో ఇక్కడ వేద్దాం. ఫస్ట్ రవి 12 days అండ్ నెక్స్ట్ ప్రశాంత్ 15 days అండ్ సుశాంత్ 20 days. సో వీళ్ళు ముగ్గురు కలిసి అంటే టుగెదర్ సేమ్ వర్క్ని వీళ్ళు ముగ్గురు కలిసి ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు? ఇది మనకు అడిగిన క్వశ్చన్ అనమాట. సో మనం యూజ్ చేసే ఫార్ములా ఏంటి? PQ + QR + PR డేస్. సో ఇది మన ఫార్ములా. ఈ వాల్యూస్లో మనం సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 12 × 15 × 20/12 × 15 + 15 × 20 + 20 × 15. సో ఈ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు 15 20 300 × 12 క్యాలిక్యులేట్ చేస్తే మనకి 3600 డివైడెడ్ బై 12 × 15 180. సో ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తే కింద పార్ట్ క్యాలిక్యులేట్ చేస్తే మనకి 720 వస్తుంది. 0 క్యాన్సిల్ అండ్ ఎన్ని టైమ్స్ పోతుంది? 360 72లో 5 times. సో ఆన్సర్ ఏంటి? 5 days.
అదే సేమ్ వర్క్ని రవి 12 డేస్లో కంప్లీట్ చేశారు అండ్ ప్రశాంత్ 15 డేస్లో అండ్ సుశాంత్ 20 డేస్లో. అదే వీళ్ళు ముగ్గురు కలిసి ఆ వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేశారు? 5 డేస్ అనమాట. సో ఈ క్వశ్చన్ ఈ వీడియోలో మనకి ఏమర్థమవుతుంది, 2 మెంబర్స్ యొక్క వర్క్ అని అడిగినప్పుడు ఎంత టైంలో వాళ్ళిద్దరూ కలిసి వర్క్ చేసినప్పుడు మనం యూజ్ చేసే ఫార్ములా AB/A+B. అదే ఇద్దరి కన్నా ఎక్కువ థర్డ్ పర్సన్ ఎంటర్ అయినప్పుడు అండ్ వాళ్ళు ముగ్గురు కలిసి విడివిడిగా ఒక వర్క్ని ఇంత టైంలో కంప్లీట్ చేశారు అండ్ అదే వర్క్ని వాళ్ళు ముగ్గురు కలిసి ఎంత టైంలో వర్క్ చేశారు అంటే వచ్చే ఫార్ములా 5 డేస్. అండ్ ఆప్షన్ చెక్ ఉంటుంది. ఆప్షన్ చెక్ వచ్చేసి మనం ఎలా చేయాలి అంటే, ఇప్పుడు ఒక పర్సన్ 12 డేస్ అని ఇచ్చారు. ఆప్షన్స్లో ABCD 3 ఆప్షన్స్లో కొన్ని 5 డేస్ అని, 30 డేస్ అని, 25 డేస్ అని, 10 డేస్ అని ఇచ్చారు. సో ఈ ఆప్షన్స్ చెక్ ఏ విధంగా చేయాలి అంటే, ఇప్పుడు ఒక పర్సన్ వర్క్ని ఒక పీస్ ఆఫ్ వర్క్ని కంప్లీట్ చేయడానికి 12 డేస్ పట్టింది అంటే, ఒక్కతను అదే వర్క్ని చేయడానికి 12 డేస్ పట్టినప్పుడు వీళ్ళు ముగ్గురు కలిసి చేస్తే డెఫినెట్గా ఆ డేస్ అనేవి తగ్గుతాయి, అంతే కదా. ఒక వ్యక్తి ఒక వర్క్ చేయడానికి ఎక్కువ డేస్ పడుతుంది, అదే ఇంకొక ఇద్దరు ముగ్గురు హెల్ప్ తీసుకుంటే అదే వర్క్ని ఎన్ని డేస్లో ఇంకా లెస్ టైంలోనే కదా కంప్లీట్ చేసేది. అంటే ఇక్కడ వీళ్ళు డెఫినెట్గా ఇక్కడ 12 డేస్ 15 అంటే 30 డేస్ ఎక్కువ ఉంది, 25 ఎక్కువ ఉంది. అయితే వాళ్ళిద్దరూ ఈ 5 డేస్లో కానీ 10 డేస్లో కానీ కంప్లీట్ చేసి ఉండాలి. సో ఈ విధంగా మనం ఆప్షన్స్ చెక్ చేసుకున్నప్పుడు ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ కూడా 15 కానీ 12 కన్నా ఎక్కువ 14 ఆర్ 15 ఉందనుకోండి, డైరెక్ట్గా ఆన్సర్ ఏమవుతుంది? 5 డేస్ అవుతుంది. సో ఈ విధంగా మనకి ఇలా చిన్న చిన్న ట్రిక్స్ బట్టి మనం అంటే అక్కడ పాసిబిలిటీ బట్టి మనం వితిన్ సెకండ్స్లోనే ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేయచ్చు. రిస్క్ అంతా ఎందుకు అనుకున్నప్పుడు ఈ ఫార్ములా ఒకటి మనకి ఈజీగా గుర్తుండిపోతుంది. ఈ ఫార్ములా యూస్ చేసుకుని ఇందులో సబ్స్టిట్యూట్ చేసేస్తే మనకి ఆన్సర్ అనేది వస్తుంది. ఇంకా నెక్స్ట్ వీడియోస్లో మీకు ఈజీగా క్యాలిక్యులేషన్స్ ఏ విధంగా చేయాలో ఒక వీడియో పెడతాను. అండ్ థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొక మోడల్ చూద్దాం.